సినిమా చూపిస్తామా. ఈ సినిమాకి మొదటి విజయం మా మ్యూజిక్ సక్సెస్ అవ్వగానే తెలిసింది. ఆడియో ఫంక్షన్ దగ్గర నుంచి సినిమాకి క్రేజ్ మొదలవడం. ఆడియో ఫంక్షన్ ఈ సినిమాని ఒక బూస్టప్ అనమాట. 100% సక్సెస్ ఈ మూవీ అని ఫస్ట్ నుంచి మొదలైంది ఆడియో ఫంక్షన్ నుంచి అండి. ప్రతి సాంగ్ ఈ సినిమాలో శేఖర్ ఒక 1 year పాటు ఈ సినిమా పెట్టుకుని వేరే సినిమాలు ఏది చేయకుండా ఒక పట్టుదలతో ఎట్టి పరిస్థితుల్లో హిట్ కొట్టాలనే ఒక ఉద్దేశంతో ఎన్నిసార్లు ట్యూన్లు మార్చినా, ఎన్నిసార్లు ఎన్ని మార్చినా కూడా దానికి టైం స్పెండ్ చేసి హై క్వాలిటీతో ఈ సినిమాకి మంచి మ్యూజిక్ అందించాడు. అలాగే లిరిక్ రైటర్ ప్రసన్న ఈ సినిమాలో ఫస్ట్ టైం తను ఈ సినిమాకి డైలాగ్స్ రాస్తున్నాడు, స్క్రిప్ట్లో అన్నింటిలో మాతో పాటు జర్నీ చేస్తున్నాడు. దాంతోపాటుగా తనకి సినిమా కథ పట్ల దాంట్లో ఉన్న దాని మీద ఉన్న పట్టు పట్ల 3 పాటలు ఈ సినిమాలో తను రాశాడు. ఆ సాంగ్స్ అందరికీ నచ్చాయి. అలాగే భాస్కర్ పట్ల రవికుమార్ గారు రాసిన పాట, వనమాలి గారు ఒక పాట రాశారు. అలాగే చైతు నా ఫ్రెండ్, మా డైరెక్టర్ కృష్ణ చైతన్య కూడా చాలా బిజీగా ఉన్నప్పుడు కూడా నేను ఒక సాంగ్ రాయాలి చైతు అన్నప్పుడు తన టైం కేటాయించి సాంగ్ రాశారు. అందరూ చాలా గట్టిగా అంటే చాలా ఇష్టంగా చేశారండి, ఎట్టిగా హిట్ కొట్టాలని. అందుకే ప్రతి పాట అంటే 1 పాట 2 పాటలు హిట్ ఉంటాయి ఒక ఆల్బంలో, కానీ ఈ సినిమాలో అన్ని సాంగ్స్ చాలా బాగున్నాయి. ఈ సాంగ్స్కి ఇంత బాగా రావడానికి కారణకులైన శేఖర్ చంద్ర గారికి, టీం అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే సింగర్స్ అందరూ ఒక్కొక్కరు 2-3 సార్లు 3-3 సార్లు పిలిచి పాడించాడు. సింగర్స్కి, మ్యూజిక్ పనిచేసిన అందరికి, కమల్ గారికి, మిగతా టీం అందరికీ, మ్యూజిక్ టీం అందరికీ నాకు ఇంత మంచి సక్సెస్ మీరందరూ ఇచ్చినందుకు మీకు ఎప్పటికి గుర్తుంటారు. నాకు ఈ సినిమా, ఈ మ్యూజిక్ అనేది నాకు ఎప్పుడు ఒక మార్క్ లాగా నిలుస్తుంది. సినిమాకు పెద్ద విజయం అందిస్తే సినిమాని బ్లాక్ బస్టర్ చేయాలంటే మ్యూజికే కారణం అండి. ఎందుకంటే రిపీట్ ఆడియన్స్ 2-3 సార్లు చూడాలంటే సినిమా మ్యూజికల్గా దాన్ని జనాలు ఎంజాయ్ చేసేటట్టు ఉండాలి. దానికి ప్రాణం పోసిన శేఖర్ చంద్రకి ఈరోజు ఈ ప్లాటినం డిస్క్ జరపడానికి ముఖ్య కారణం శేఖర్ చంద్రకి బిగ్గెస్ట్ కంగ్రాచులేషన్స్. అండ్ తమిళ్లో మన కొలవరెడ్డి లాగా అనిరుద్ధు, జీవి ప్రకాష్ అని ఇద్దరు యంగ్ మ్యూజిక్ డైరెక్టర్స్ రోలింగ్ ద తమిళ్ ఇండస్ట్రీ. తెలుగు ఇండస్ట్రీని రాబోయే కాలంలో శేఖర్ చంద్ర విల్ డెఫినెట్లీ బి మెయిన్ పిల్లర్ అని నేను భావిస్తున్నా. అండ్ ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. అండ్ ఈ సినిమాకి అంత పెద్ద మ్యూజిక్ కానీ దాన్ని basic picturization also is one of the fabulous thing in this movie. And so Trinath Ki and his choreographers and the team behind the success of this music, the singers Simha and Gandharv are young talent, and the lyric writers andariki, my hearty congratulations. You have done a fabulous job. అంటే హ్యాపీ పీపుల్ మేక్ హ్యాపీ పీపుల్ అని నమ్ముతాను, హ్యాపీ మూవీస్ అని నేను గట్టిగా నమ్ముతాను. ఈ టీముని చూస్తే, ఇలా ఆనందాన్ని, ఇలా అందరిని చూస్తే ఇదే ఆనందాన్ని సినిమాలో పంచుకోవడం వల్లే ఈ సినిమా ద్వారా మనకు ఆనందాన్ని ఇచ్చి ఈరోజు మనందరం ఇలా ఆనందోత్సవం జరుపుకోవడానికి కారణం అవడం వల్ల చాలా ఆనందంగా ఉందండి. సో ఎనీవన్ హూ ఇస్ మేకింగ్ ఎ మూవీ, ద హోల్ టీమ్ షుడ్ బి వెరీ కోహెసివ్ అండ్ ఆల్వేస్ బీ పాజిటివ్ అండ్ హ్యాపీ అండి. సో ఎందుకంటే సినిమా అనేది బిజినెస్ ఆఫ్ హ్యాపీనెస్. సో హ్యాపీ ప్రోడక్ట్ బయటికి రావాలంటే మనందరి టీం అందరి మధ్యన ఒక మ్యూచువల్ రెస్పెక్ట్, ఒక ఒక ప్రోత్సాహం ఉంటే ఇలాంటి బిగ్ హిట్స్, స్మాల్ మూవీ అయినా బిగ్ హిట్, బిగ్ ఫీలింగ్తో మన తెలుగు ఇండస్ట్రీకి అయితేనేమి ఇలాగా సినిమా పట్ల, కళ పట్ల మనకి గౌరవం పెరగడానికి అవకాశం ఉంటుంది. ఎన్నో సంవత్సరాలు అయిందండి ఒక స్మాల్ మూవీ అంటే ఉయ్యాల జంపాల వాజ్ ద లాస్ట్ స్మాల్ మూవీ విచ్ సినిమా మ్యూజికల్ హిట్ అని సెలబ్రేట్ అంటే నిజమైన సెలబ్రేషన్ చేసుకోవడం. అండ్ ఏదైనా ఒక ఆడియో కంపెనీ ఒక సినిమా ఆడియో హక్కులు కొంటే ఒక 5 to 6 years పట్టుద్ది అది బ్రేక్ ఈవెన్ అవ్వడానికి. అదే అంటే థియేట్రికల్లో రిలీజ్ అవుతే ఇది బ్రేక్ ఈవెన్ కావడానికి 3 weeks పట్టుద్ది ఇప్పుడు. బట్ ఒక ఆడియో కొంటే ఒక 5 to 6 years పట్టుద్ది అనమాట. సో అలా మన మధుర ఆడియో ఇప్పటికి ఒక 650 మూవీస్ కొంటే దాంట్లో బ్రేక్ ఈవెన్ ఇమ్మీడియట్గా బ్రేక్ ఈవెన్ అయిన 2 సినిమాలు. ఒకటి సర్ రిలీజ్ చేసిన ఎవడిగోల వాడిది, అండ్ నెక్స్ట్ ఇప్పుడు సినిమా చూపిస్తామా. సో దట్స్ ద ప్రైమరీ రీజన్. ఈరోజు సర్ చేతుల మీదనే ప్లాటినం డిస్క్ ఇప్పించాలి అని నేను కోరుకుంది అందుకే అనమాట. అప్పుడు ఎవడిగోల వాడితే తర్వాత 600 అంటే మిగతా సినిమాలు బ్రేక్ ఈవెన్ అవుతాయి, బట్ ఇట్ టేక్స్ లాడ్ ఆఫ్ టైం, ఒక 5-6 years పట్టుతాయి అనమాట. బట్ సినిమా రిలీజ్ అవ్వగానే ఇమ్మీడియట్ బ్రేక్ ఈవెన్ అయిన సినిమాలు సినిమా చూపిస్తామమ్మా అండ్ ఎవడిగోల వాడితే. సో అండ్ సార్ చెప్పినట్టుగా ఇండస్ట్రీ మొత్తం హ్యాపీగా ఉంది ఈ సినిమా విజయం పట్ల. అండ్
ఇన్ పర్టికులర్ ఏదైనా సినిమా హిట్ అయిన తర్వాత హిట్ అయిన వెంటనే సెలబ్రేషన్ చేస్తారు సార్ శ్రీధర్ గారు. సో దట్ వే యూనో వీఆర్ వెరీ హ్యాపీ ఈరోజు సార్ వచ్చి ప్లాటినం డిస్క్ ఇవ్వడము. అండ్ కంగ్రాచులేషన్స్ టు శేఖర్ చంద్ర, నాకు ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్. నా నెక్స్ట్ ప్రాజెక్ట్లో కూడా తను మ్యూజిక్ చేస్తున్నారు. ఆల్రెడీ మాయాకు వర్క్ చేశారు అండ్ నెక్స్ట్ ప్రాజెక్ట్లో మ్యూజిక్ చేస్తున్నారు. అండ్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద టీమ్ అండ్ ఎస్పెషల్లీ బెక్కం వేణుగోపాల్. చాలా హార్డ్ వర్కర్, చాలా సిన్సియర్, అంటే సిన్సియర్ ఫిల్మ్ మేకర్లలో టాప్ 5 ఫిల్మ్ మేకర్స్లో బెక్కం వేణుగోపాల్ పేరు నేను చెప్పగలను. సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు ఎంటైర్ టీమ్, విష్ యూ ఆల్ ద లక్. థ్యాంక్ యూ. ప్లాటినం డిస్క్ ఫంక్షన్ జనరల్గా ప్లాటినం డిస్క్ ఫంక్షన్ అనేది పబ్లిసిటీలో పార్ట్ అయిపోయింది. కొంతమంది సినిమా రిలీజ్ అవ్వకముందే చేసేస్తున్నారు. నాకు అది నచ్చట్లా ఫస్ట్ నుంచి కూడా. అంటే ఆ ప్రేక్షకులు ఆమోదించకుండా మనం చేసేయడం ఏంటి ఫంక్షన్ అని. కానీ ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత చేయడం నాకు బాగా నచ్చింది. ఎందుకంటే మనం ఎంత వర్క్ చేసినా దానికి ఆమోద ముద్ర వేయాల్సింది ప్రేక్షకులు, మనం కాదు. సో వాళ్ళు వేసిన తర్వాతే మనం ఫంక్షన్లు చేసుకోవాలి, అలాగని ముందే మనం ఫంక్షన్లు చేసుకోకూడదు. ఇది బాగా నమ్మిన మా వ్యక్తుల్లో నేను ఒకరినే. తర్వాత ఇప్పుడే శ్రీధర్ గారు చెప్తుంటే తెలిసింది, ఎవడిగోల వాడిది, దాని తర్వాత మరలా ఇదే వచ్చిందని చెప్తా ఉంటే నిజంగా ఆ ప్రొడ్యూసర్తో ఈరోజు మా ఫంక్షన్ పక్కన కొంచెం చేయించుకున్నాను. చాలా థ్యాంక్ యూ సార్, వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ప్రతి ఫంక్షన్లోని శ్రీధర్ గారు నా బ్యానర్లో ఒక సినిమా చేయాలంటున్నారు. ఇంతకుముందు ఫంక్షన్లోని మరి ఈ ఫంక్షన్లు కూడా అయ్యో మీరు అన్నిసార్లు అడగండి సార్, డెఫినెట్గా చేస్తారు, ఎట్లా చేస్తాయి ఇమీడియట్గా. అండ్ మెయిన్లీ ఈ మ్యూజిక్ ఫంక్షన్ అన్నది, ఈ ప్లాటినం డిస్క్ అన్నది మెయిన్ హీరో శేఖర్ చంద్రతో నేను రెండో సినిమా ఇది. అయితే ఈ సినిమాలో ఫస్ట్ అంటే నేను కథ అనుకున్న తర్వాత, శేఖర్ చంద్ర మ్యూజిక్ డైరెక్టర్ అనుకున్న తర్వాత, ఆయన కలిసిన తర్వాత ఫస్ట్ ట్యూన్ ఇచ్చింది ఆయన నాకు పిల్లి కళ్ళ పాప ట్యూన్ ఇచ్చాడు. నేను ఆ ట్యూన్ వినగానే ఇమ్మీడియట్గా అరే ఇది అప్పుడే అంటే ఈ సాంగ్ కంపల్సరీ జనాల్లోకి వెళ్ళిపోతుంది అన్న నమ్మకం వచ్చేసింది ట్యూన్ వినగానే. అప్పుడే అనుకున్నా ఇదేదో ఆడియో సక్సెస్ అయ్యేటట్టే ఉందని. సరే చూద్దాం అనేసి అనుకున్నాను. తర్వాత నాకు రెండోది టెర్రస్ సాంగ్ ఇచ్చాడు. అది చాలా క్లాసిక్గా చాలా బాగుంది. సో బాగుంది, అన్నిటికీ భయపడి అన్నీ చేస్తూ ఒక్క సాంగ్ మాత్రం భయపడ్డా. ఏం సాంగ్ అంటే మాస్ సాంగ్, సినిమా చూపిస్తా మామ. సినిమా చూపిస్తాం అనేది రేసుగురంలో పెద్ద హిట్ సాంగ్. ఇప్పుడు ఆ టైటిల్ మనం పెట్టాం. ఆ టైటిల్ మనం పెట్టి టైటిల్ సాంగ్ లేకపోతే సినిమాకి వాల్యూ ఉండదు, ఎందుకంటే మనం తీస్తుంది కమర్షియల్ సినిమా. ఇప్పుడు ఆ కమర్షియల్ సినిమాకి ఆ ట్యూన్ని మనం బీట్అవుట్ చేయగలమా అంటే చేయలేం, ఎందుకంటే ఆ సినిమా రేంజ్ వేరు, మన సినిమా రేంజ్ వేరు. ఈ రేంజ్లో దాన్ని బీట్అవుట్ చేయడం అనేది మామూలు విషయం కాదు. మరి ఎలా చేస్తాడు? అట్లీస్ట్ దాన్ని బీట్అవుట్ చేయకపోయినా అట్లీస్ట్ దాని దగ్గరికైనా వెళ్తే పరుగు దక్కుద్ది, లేదంటే ఎందుకు టచ్ చేసాం రా అని మన నెత్తులు మనం పట్టుకొని కూర్చోవాలి అని ఒక భయం నాలో స్టార్ట్ అయింది ఆ రోజుల్లో. అప్పుడు శేఖర్ చంద్ర ప్రతిసార్లు 1-2 సార్లు శేఖర్ నాకు భయం వేస్తుంది, ఎందుకంటే అది బ్లాక్ బస్టర్ హిట్ అని ఎంతో భయపడి జరిగింది. ఈరోజు అంటే ఆ సాంగ్ అంత రీచ్ కాకపోయినా అట్లీస్ట్ మా పరువు నిలబడింది. సాంగ్ థియేటర్లో ఈరోజు మాస్ సాంగ్ ప్లే అవుతుంటే అద్భుతమైన రెస్పాన్స్. అంటే నాకు ఎప్పుడు ఒక నమ్మకం అంటే కమర్షియల్ సినిమాలకి ప్రీ క్లైమాక్స్లో ఒక మాస్ సాంగ్ పడిపోవాలి. అంటే మాస్ సాంగ్ అంటే మళ్ళీ ఐటమ్ సాంగ్ కాదండి, మాస్ సాంగ్ అంటే జనాల్ని అలా రెచ్చగొట్టి వదిలేసే సాంగ్ పడాలి. అది నేను బాగా బిలీవ్ చేస్తాను. అది పడాలంటే అద్భుతమైన మాస్ బీట్ ఉండాలి. సో అంత సూపర్ బీట్ ఇచ్చి ఆ సాంగ్ అంత బాగా ఇచ్చి గట్టెక్కించినందుకు శేఖర్ చంద్రకి నేను మరోసారి ఎందుకంటే ఆయన మెలోడీస్ చేస్తాడు, అందరికీ తెలిసిన విషయం. మళ్ళీ మనం బాగా చేస్తాడు, మెలోడీస్ బాగా చేస్తాడని చెప్పక్కర్లే, మాస్ సాంగ్ చేశాడు, అది గ్రేట్. అందుకు నాకు బాగా నచ్చింది. ఆ తర్వాత ఆ సాంగ్ పాడి మా సింహ గారు ఈయన గర్జించేశారు బ్రహ్మాండంగా. ఆ సాంగ్ని అద్భుతంగా స్టూడియోలోనే గర్జించాడు ఆయన. ఎందుకంటే అప్పటికి ఆయనకి సూపర్ హిట్ సాంగ్ ఒకటి ముందు పడిపోయింది. ఏ సాంగ్ అండి అది? శ్రీమంత్రి కాదు, ముందు సారీ సినిమా చూపిస్తాం సాంగ్ పడింది ఆయన, అంటే రేసు గుర్రంలో. మళ్ళీ అదే సింగర్ని తీసుకొచ్చేసి ఏంటి సార్ మళ్ళీ అదే లిరిక్ ఇచ్చారు అన్నాడు. అదే ఉంచుకోవచ్చు కదా కాపీ అండ్ పేస్ట్ అని. కాదండి అని చెప్పి లాస్ట్లో పాట అయిపోయాక శ్రీ మధురమావిందో హారి అనండి అన్న. అది ఎందుకు అనుకుంటున్నారంటే మళ్ళీ ట్యూనింగ్ ఎవరికి పాడకూడదు అని. సాంగ్ ఎండింగ్లో అది పడుతుంటే ఇంకా హ్యాపీగా ఉంది. సో అంత మంచి పాట పాడి మాకు నిజంగానే ఈ రోజుల్లో
మాస్ సాంగ్ ఊపించాలంటే ఇంక సింహం కనబడుతున్నాడు, ఇంకెవరు కనిపించట్లా. నేను మాస్ సాంగ్స్ అన్నీ ఆయనే పాడింది. సో అంత బాగా పాడాడు. అండ్ అట్ ద సేమ్ టైం నేను ఆడియో ఫంక్షన్లో చెప్పాను, ఒక సాంగ్ సింగర్ని నేను ఇంట్రడ్యూస్ చేస్తున్నాను ఈ సినిమాలో అని. అదే లక్కీ రాజు. తను ఆ సాంగ్ ఈరోజు ప్యాథోస్ సాంగ్ అంటే సినిమా మేము వేసుకొచ్చాం నుంచి నాకు ఒక ముద్ర వేసేసారు, ఏంటి ప్యాథాస్ సాంగ్ ఒకటి బాగుంటుంది ఈ సినిమాలో అని. కానీ ఎప్పుడు రంజిత్ గారని అన్ని సినిమాల్లో ప్యాథాస్ పాడింది. ఫస్ట్ టైం ఈ సాంగ్కి ఎవరైనా కొత్త సింగర్ని ఇంట్రడ్యూస్ చేద్దామని లక్కీ రాజుని ఇంట్రడ్యూస్ చేశాను. ఈ సినిమాలో పాడాడు ప్యాథాస్ సాంగ్, చాలా అద్భుతమైన రెస్పాన్స్. అండ్ లిరిక్ రైటర్స్ కృష్ణ చైతన్య గారు, భాస్కర్ భట్ల గారు, వనమాలి గారు అండ్ ప్రసన్న గారు. సో ప్రసన్న గారు యాక్చువల్లీ మీ అందరికీ తెలుసు డైలాగ్ రైటర్ దీనికి. బట్ ఏంటంటే ఆ ఇన్వాల్వ్మెంట్ నేను త్రినాథ్ గారు, ప్రసన్న గారు సో ఒక ఈవినింగ్ అలా స్పెండ్ చేసేవాళ్ళం అనమాట. రోజు నా స్టూడియోకి వచ్చేవాళ్ళు, అలా టైంపాస్ సాంగ్స్ వింటూ స్పెండ్ చేస్తూ ఉంటే సరే నేను కొంత డమ్మీ ఏమన్నా ఇలా అనుకుంటే దానికి ఇంకొక పదం యాడ్ చేసేవారు ప్రసన్న గారు. సో అట్లా ఆయనకి స్టోరీ కూడా తెలుసు కాబట్టి ఇంకా ఈజీగా వెళ్ళింది అనమాట. సో అట్లా 3 songs రాశారు ప్రసన్న గారు. అండ్ ఓవరాల్ థింగ్ ఇస్ రియలీ సూపర్ జర్నీ అండి ఈ సినిమా. నాకు మెయిన్గా గోపి గారితో అండ్ త్రినాథ్ గారితో ఇది 2వ సినిమా మేము వయసుకు వచ్చాం తర్వాత. సో అది సక్సెస్ అవటం అండ్ ఇది కూడా సక్సెస్ అవటం. ఐ హోప్ హ్యాట్రిక్ చేస్తామేమో నెక్స్ట్ టైం అనుకుంటున్నాను మళ్ళీ. సో ఐఎమ్ సో హ్యాపీ అబౌట్ దిస్. ముందుగా అందరికీ ఐ షుడ్ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. సాంగ్స్ హిట్ చేశారు, మూవీని హిట్ చేశారు. సో ఇట్స్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఐ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. అండ్ మధురాజ్ శ్రీధర్ గారు అండ్ అట్ ద సేమ్ టైం లగడబాటి శ్రీధర్ గారు ఎప్పటి నుంచో నన్ను ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేస్తూ ఉండేవారు. సో దట్ గివ్స్ అ లాట్ ఆఫ్ ఎనర్జీ. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. కీ టైటిల్ అంటే నా కెరీర్లోనే టర్న్ చేసినటువంటి మూవీ రేస్ గుర్రం. ఆ పాట పాడిన తర్వాత నాకు శేఖర్ చంద్ర గారికి ఇంత ముందర పాడాను, కానీ వెతుక్కుని వచ్చి నన్ను ఈ సినిమాలో పాడించినప్పుడు త్రినాథ్ గారు ఉన్నారు. స్టూడియో అంతా చీకటిగా ఉంది, ఎవరో ఇంతే ఉన్నారు, ఎవరో అనుకున్నాను. నాకు ఆయన డైరెక్టర్ అని నాకు తెలియదు, ఆయన కనపడలే, అక్కడ కూర్చున్నారు. ఫోకస్ అంతా మ్యూజిక్ డైరెక్టర్ మీదే ఉంది మాకు, ఎందుకంటే ఆయన ఇంప్రెస్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సరే అని వెంటనే ఇది ఏదో జానపద ఫోక్ సాంగ్ అన్నారు. పిలిచిన వెంటనే అదేదో ఆధ్యాత్మికము మన పౌరాణికంలో పాటలాగా స్టార్ట్ చేయించారు. ఇది నాకు ఆ పిచ్చు ఆ గమ్మకాలు నాకు తిరుగుతాయి లేదా అనుకున్నాను. బట్ చాలా అద్భుతమైన సాంగ్, అంత లక్కీ సాంగ్. సాటిస్ఫాక్షన్ ఎప్పుడు అనిపిస్తుంది అంటే అండి, పెద్ద సినిమాలు పాడతాం, పెద్ద హీరోల ద్వారా హిట్ మేము అవడం అనేది వాళ్ళ ఇమేజ్ తీసుకుని ముందరకు వెళ్తాం. కానీ ఈ సినిమాలో వాళ్ళ ఇమేజ్తో పాటు మా ఇమేజ్ను కూడా యాడ్ చేసి సినిమాకి వాల్యూ అవుతుందనే భావనని మనసులో చేకూర్చుకుని మనస్ఫూర్తిగా టీం అంతా కూడా చేశారు. ఐ వుడ్ లైక్ టు గివ్ స్పెషల్ థ్యాంక్స్ టు త్రినాథ్ గారు అండ్ శేఖర్ చంద్ర గారు ప్రత్యేకంగా.